బీట్రూటు, బెండకాయ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. సో రుచి అభిరుచి అన్నట్టు మన టేస్ట్ బస్కి తగ్గట్టు మనం మనకిష్టం వచ్చిని ఎంచుకొని అవి వండుకొని తింటాం. ఎగ్ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ హరీ. సో ఎగ్ కర్రీలో ఇది ఒక స్టైల్ అనమాట. అంటే ఎగ్గు యొక్క అచ్చు పడేలాగా, అచ్చు గుద్దినట్టు. సో ఈ స్టైల్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు. ఈ ఎగ్ కర్రీస్లో 10 రకాలు ఉన్నాయనుకోండి, ఇదొక రకం. సో రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. అలా 10 రకాలు రుచి చూసేవాళ్ళు ఉంటారు. మాకు ఆ 10 రకాలు అక్కర్లేదు, ఒక రకంగానే చేసుకుంటాం, ఆ రకంగానే ఉంటాం, ఆ రకమే తింటాం అంటే వాళ్ళది ఒక రకం, ఒక కేటగిరీ వాళ్ళు. సో కొన్ని మనం అడ్వెంచర్స్ చేస్తున్నట్టుగానే కర్రీస్ విషయంలో కొన్ని మనం ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇష్టపడచ్చు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా. బట్ అందరికీ ఒకటి మాత్రం బాగా ఇష్టం. అదేంటో చెప్పండి? వేడి వేడి అన్నంలో ఎస్ ఆవకాయ నంచుకొని నెయ్యి వేసుకొని తినటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రుచి, ఆ అభిరుచి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఆమె చేతి వంట అన్నట్టు ఉంటుంది, అమృతంలా ఉంటుంది. కాకపోతే ఆవకాయ వేసుకున్నాక దానికి తోడు నెయ్యి కూడా వేసుకున్నాక కలుపుతున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది అన్నం. అప్పుడు ఒక ఐడియా పాటించాలి. లేకపోతే ఏమవ్వాలా, అక్కడే కూర్చొని వెయిట్ చేయాలా. వెయిటింగ్ లిస్ట్ అవసరమా? అక్కర్లేదు. నెయ్యి వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఆ నెయ్యి వేసుకున్న స్పూన్ని, పచ్చడిగా ఆల్రెడీ మనం వేసుకున్న స్పూన్ని, ఆ 2 స్పూన్లని కలిపి చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్?